వంగవీటి మోహన్ రంగా విగ్రహాలను ఎవరైనా స్థాపించాలనుకుంటే వంగవీటి మోహన్ రంగా చారిటబుల్ ట్రస్ట్ ఉచితంగా విగ్రహాన్ని అందజేస్తుందని కాపు సంఘ నాయకులు మైలవరపు దుర్గారావు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 149 విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారని 150వ విగ్రహాన్ని పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాధారంగా మిత్ర మండలి వంగవీటి మోహన్ రంగా చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో విద్యాధరపురం రంగా చౌక్ లో ఉన్న వంగవీటి మోహన్ రంగా కాంస్య విగ్రహానికి పూలమాల వేసి శనివారం ఘన నివాళులర్పించారు. 149 విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేసి 150వ విగ్రహాన్ని పంపిణీ చేస్తున్న సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో కాపు సంఘ నాయకులు మైలవరపు దుర్గారావు, ట్రస్ట్ ప్రెసిడెంట్ కాళ్లపాలెం బుజ్జి తదితరులు హాజరై మాట్లాడుతూ ట్రస్ట్ ద్వారా ఇప్పటి వరకు 149 విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశామన్నారు. 150వ విగ్రహాన్ని 15 అడుగుల ఎత్తు నిర్మిస్తున్నామన్నారు. 2 తెలుగు రాష్ట్రాలలో విగ్రహం కావాలంటే తమ ట్రస్ట్ ను సంప్రదించవచ్చన్నారు. విగ్రహాన్ని ఉచితంగా అందజేస్తామన్నారు. గంగా ఆశయాలు సాధించేందుకు ఉచితంగా విగ్రహాలు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగా తెలియని వారుండరన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ సుభాష్ చంద్రబోస్, రాయలసీన ఈశ్వర్, వెంకట్, తుపాకుల రవణమ్మ, బూసా నరేంద్ర, వేమూరు వెంకటేశ్వరరావు, దొడ్ల రాజా, మల్లేశ్వరి, లంకా బుచ్చి, ధర్మవరపు వీరబాబు తదితరులు పాల్గొన్నారు. నా పేరు పూర్వమల్ల ఈశ్వరు, రాయలసీన ఈశ్వర్ అంటారు. ఈరోజు అందరివాడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 150వ విగ్రహం ఉచితంగా ఇవ్వటానికి మా కాళ్లపాలెం బుజ్జి గారు నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా రాధారంగా మిత్ర మండలి అసోసియేషన్ తరఫున ఇక్కడ ఆయనకి పూలమాలలు సమర్పించి శ్రద్ధాంజలి ఘటించి బుజ్జి గారు చేసే కార్యక్రమాన్ని అందరి ఆశీస్సులతోటి ఇంకా ముందుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ఎవరైనా గవర్నమెంట్ పర్మిషన్, పంచాయతీ పర్మిషన్ నుండి రంగా గారి విగ్రహం పెట్టాలని ముందుకొస్తే తను సాయశక్తులా కష్టపడి ఉచితంగా విగ్రహాలు ఇవ్వటం అనేది చాలా ఆనందదగ్గ విషయం. ఈ కార్యక్రమంలో ఎంతోమంది తోడ్పాటు అందిస్తున్నారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు 150వ విగ్రహం, 15 అడుగుల విగ్రహం ఇవ్వటం అంటే సామాన్యమైన విషయం కాదు. వంగవీటి మోహన్ రంగా అన్న వ్యక్తి కాదు, ఆయన మహాశక్తి. ఆయన్ని కులానికి అంటగట్టకుండా దయచేసి అందరివాడిగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆయన ఆశయాలు నెరవేర్చడానికి, ఆయన యొక్క మార్గదర్శనాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి రాధారంగా మిత్రమండలి వారి కానీ రాయలసీన వారి కానీ ముందుంటారని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు రాధారంగా మిత్రమండలి అసోసియేషన్కి సంబంధించి బుజ్జి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం.